నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 48.2 లక్షల కోట్ల అంచనాలతో కేంద్ర వార్షిక బడ్జెట్. ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యం, పన్నులు తగ్గించామన్న నిర్మల. యువతరం కలలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందన్న ప్రధాని. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిస్తుందని వెల్లడి. అమరావతి కోసం 15,000 కోట్ల నిధులు సాయం. పోలవరం పూర్తికి నిధులిస్తామన్న నిర్మల. రాష్ట్ర ప్రజల తరపున కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు. వెనుకబడిన ప్రాంతాలకు చేసే సాయం ఏపీకి తోడ్పడుతుందని ఆశాభావం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా పేరు మార్పు బిల్లుకు పచ్చజెండా. మదనపల్లె ఘటనలో విచారణ వేగవంతం. పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేది లేదన్న సుప్రీంకోర్టు. పేపర్ లీకేజీతో లబ్ధి పొందిన వారిపై చర్యలుంటాయని స్పష్టీకరణ. రాష్ట్ర విభజన తర్వాత గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. పోలవరం పూర్తికి నిధులు ఇస్తామన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం ప్రకటించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అండగా ఉంటామన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామన్నారు. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged, additional amounts in future years. ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసే విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలా స్పష్టం చేశారు. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. పూర్వోదయలో భాగంగా ఏపీలోనూ దేవాలయాల వృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టం చేశారు. కేంద్రం అంగీకరించిన మేరకు రాష్ట్రానికి అన్ని నిధులు అందించి తీరుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బడ్జెట్లో చెప్పిన 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నామన్నారు. తిరిగి చెల్లింపులు ఎలా అనేది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామన్నారు. మ్యామ్, దిస్ ఈజ్ అరుణ్ ఫ్రమ్ ఈటీవీ. కెన్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ ఇన్ తెలుగు? మ్యామ్, అమరావతికి సంబంధించి 15,000 crores మీరు ఈరోజు అనౌన్స్ చేశారు. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనౌన్స్ చేశారు. సో 15,000 crores గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందా లేదా లోన్ రూపంలో ఇస్తుందా? ఒకటి. రెండు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనౌన్స్ చేసినారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఎంత మొత్తంలో ఇవ్వడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం? ముందుగా పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. most national projects
నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్కి. దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్కి ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి. దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు. ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది. సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి. నేను ఆ వివరంలో వెళ్ళలే. కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్, మేము ఒప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అది తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే, నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా. సో గ్రాంటా అని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు. క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకి ఇప్పటివరకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్లో అన్నీ కూడా క్లియర్ అయిపోయింది. ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్నీ క్లియర్ అయిపోయింది. ఏదో కొంచెం అటుగా మిగిలి ఉంటుంది. కానీ ఇప్పుడు నుంచి అది ఎంత హైట్కి ఒప్పుకున్నారో అంత హైట్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరమో అందుకు ముందో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే. మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. కేంద్ర బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకు ఆమోదించారన్నారు. కేంద్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. రాజధాని నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, దీనివల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణ ఆదాయం పెరుగుతుందన్నారు. నిధులు ఏ రూపేణ వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంతో కూరుకుపోయి ఉందన్న చంద్రబాబు అందుకు ఈ నిధులు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణం వేగంగా పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపయోగరిస్తాయన్నారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందని, మరికొంత గ్రాంట్ కూడా కలిసి ఉంటుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఎంత మేర నిధులని చెప్పకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు. వెనకబడిన జిల్లాలకిచ్చే సాయం బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో ఉంటుందని తమకు సమాచారం ఉందని, పారిశ్రామిక రాయితీలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో నియమ నిబంధనలు పరిశీలించాక అనుకూలంగా మలుచుకుంటామని అన్నారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంను కూడా చేర్చడం ఆ జిల్లాకు ఎంతో ఉపయోగమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం దక్కిందని కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేంద్రం సాయం వెంటిలేటర్పై ఉన్న వారికి ఆక్సిజన్ లాంటిదన్నారు. భవిష్యత్తులోనూ చేయూతందించాలన్నారు. అదే సమయంలో తాము సైతం కష్టపడి పనిచేసి సుపరిపాలనకు నమూనాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని పునరుద్ఘాటించారు.
రాష్ట్ర అవసరాలను గుర్తించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందించారు. కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు. చాలా పాజిటివ్ గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు. అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన. 1, పేదరికం లేని సమాజం. 2, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దీనికోసం 4 గంటలు పనిచేస్తాం. తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం. దాంట్లో మీ అందరికి క్లారిటీ ఇస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం. ఏ విధంగా అభివృద్ధి చేస్తామో, మనకుండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, అన్ని విషయాలు చెప్తాం. అంతేకాకుండా సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. జగన్ 5 ఏళ్ల పాలన రాతి యుగాన్ని మించిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైకాపా హయాంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడంతో పాటు మరికొందరిని కూడా కేసులతో ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇవన్నీ చూసి ప్రజల్లో ఆందోళన, అశాంతి, అభద్రతాభావం నెలకొనడం వల్లే వైసీపీని చిత్తుగా ఓడించారని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం కొనసాగించి ఉంటే ఇప్పటికే 2 లేదా 3 లక్షల కోట్ల సంపద వచ్చేదన్నారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో పాటు సాగునీటి కాలువల్లో పూడిక కూడా తీయలేదని విమర్శించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో నిందితులని వదిలే ప్రసక్తే లేదన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే 22A సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ. రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలైతే, రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి. బయట గొడవ చేస్తారు, బయట హత్యలు చేస్తారు, ఆ నేరం మన మీద వేస్తారు, లోపల వచ్చి గొడవ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఇది. నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనీయకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. గత ప్రభుత్వంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన వారు ఇప్పుడు వచ్చి సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేయడంపై ఆశ్చర్యం వెలిబుచ్చారు. డాక్టర్ సుధాకర్ను వెంటాడి చంపినప్పుడు, 10వ తరగతి విద్యార్థిపై పెట్రోలు పోసి కాల్చినప్పుడు, నంద్యాలలో కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నప్పుడు జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బాబాయిని ఎవరు చంపారో అన్న ప్రశ్నకు ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు గతంలో వైకాపా చేసిన దాష్టీకాలపై చట్ట ప్రకారంగానే శిక్షలు విధిస్తామని చెప్పారు. డ్రగ్స్, గంజాయిని ఉక్కు పాదంతో అణచివేస్తామని చెప్పారు. రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా. మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు, ఘోరాలు చేశారు. ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను ఈ రోజు చెప్తున్నా. ఏ చిన్న తప్పు చేసినా, ఎక్కడ జరిగినా దాన్ని ఉక్కు పాదంతో అణిచివేయడం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అది చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాను. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు. హూ కిల్డ్ బాబాయ్? ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది. ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, హూ కిల్డ్ బాబాయ్? మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే హూ కిల్డ్ బాబాయ్ అని. ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో తెచ్చిన ఈ చట్టంపై అప్పట్లో అనేక నిరసనలు వెల్లువెత్తాయి. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఆ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చట్టం రద్దుపై సంతకం చేశారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం
ఆ బిల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే బిల్లును రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టగా సభ్యులంతా ఆమోదం తెలిపారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెడుతూ ప్రవేశపెట్టిన బిల్లును కూడా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలన్న నిర్ణయానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోవడంతో 2 బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి జనసేన నుంచి సంపూర్ణ మద్దతుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయని మండిపడ్డారు. వారు చేసిన తప్పులను కూటమి నేతలు చేయొద్దని చంద్రబాబు హెచ్చరించినట్లు పవన్ తెలిపారు. అందుకు కట్టుబడి ఉంటామని, వ్యక్తులు చేసే తప్పులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. 14 నుంచి 19 చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా పరిస్థితులు అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు. బేసిక్ కేంద్ర బిందు ఒక అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి. ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని 2 కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి, ముందుకు తీసుకెళ్లాలి. దానికి మేమందరం సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్న అధ్యక్ష. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకొని కింద పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనం చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు మనం ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతాం. అలాంటి అమరావతికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్ లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరపున, మా అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో కీలక దసరాల దహనంపై 2వ రోజు విచారణ కొనసాగించారు. కార్యాలయం లోపలికి ఎవరూ రాకుండా విచారణ చేపట్టారు. మదనపల్లి డివిజన్లోని 11 తహసీల్దార్ కార్యాలయంలోనూ ప్రత్యేక బృందం విచారణ చేస్తోంది. రికార్డులు స్వాధీనం చేసుకుని సబ్ కలెక్టరేట్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లిలో వైసీపీ నేత మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాధవరెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. మదనపల్లి ఘటనలో మాధవరెడ్డి హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దసరాల దగ్ధం ఘటనపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో సీఎం చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్, డీజీపీ, సిఐడి చీఫ్తో సమీక్ష నిర్వహించారు. ఎప్పటి వరకు చేసిన విచారణ వివరాలను డీజీపీ నివేదించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ ఏపీ జెన్కో సీఎండీలను కూడా ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. తమ శాఖలకు సంబంధించిన అంశాలపై విచారణ జరపాలని నిర్దేశించారు. దసరాల దగ్ధం కేసులో కుట్రను తేల్చేందుకే ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. నాగపూర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ నిపుణుల్ని ప్రభుత్వం పిలుస్తోంది. చిన్న ఆధారం దొరికిన నిందితుల్ని పట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రజల భూములు చట్టబద్ధంగా లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెరలేపిన కుట్రలో భాగమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. నీతి ఆయోగ్ సిఫారసులకు భిన్నంగా నిబంధనలు తెచ్చారని విమర్శించారు. మదనపల్లె ఘటన వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపైనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రభుత్వ భూమి సరిపోకుండా ప్రైవేటు పరంగా ఉన్నటువంటి భూమిని కూడా లాక్కునే విధంగా, వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా, భయభ్రాంతులు చేసి వారి నుంచి హరించుకునే విధంగా ఈ యొక్క టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఏదైతే అంటే ఇవన్నీ కూడా వాళ్ళ పొలిటికల్, అంటే వాళ్ళ కనుసనల్లో ఉండే విధంగా ఈ మొత్తం ప్రక్రియ కూడా, డిస్ప్యూట్ల రికార్డు కానీ, లేకపోతే టీఆర్ఓ కానీ, దానిపైన ఉన్నటువంటి ట్రిబ్యునల్ అన్నీ కూడా వాళ్ళ కనుసనల్లో ఉండే విధంగా ఈ యొక్క యాక్ట్ ఉంది. కాబట్టి అది రాబోయే తరాలకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. కాబట్టి దాన్ని రిపీల్ చేసే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. ఎస్టేట్ యాక్ట్ మీద, అబాలిషన్ యాక్ట్ మీద కూడా 982 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వాళ్ళ అనువాయాల పేరు మీద రాసుకోవడం జరిగింది. ఇలాంటి ఒకటి కాదు, మేము మొన్న ఓపెన్ కాల్ పెడితేనే మాకు వందలాది ఎకరాల విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి. చాలా గోల్మాల్ చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా తప్పకుండా డిస్కస్ చేస్తాం. ఈ ఫైల్స్ కూడా ఎక్కడికి పోవు, బ్యాక్వర్డ్ ఫ్రంట్ వర్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అన్నీ ఏదైతే మిస్ అయిన ఫైల్స్ 99% అన్ని కూడా రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు ఎంతటి వారైనా కూడా శిక్ష మాత్రం 100% మేము వాళ్ళకి. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను మళ్లీ జరపాలనే డిమాండ్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యవస్థాగతమైన లీకేజీ, ఇతర అక్రమాలకు సంబంధించి అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో మళ్లీ పరీక్ష జరపాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు, వ్యవస్థాగతమైన ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంది. హజారీబాగ్, పట్నాలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే విషయంలో వివాదానికి తావేలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ విషయంలో ఎన్టీఏ, కేంద్ర విద్యాశాఖ రాజకీయ వివాదంలో చిక్కుకోవడమే కాకుండా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 2024-25 బడ్జెట్లో సెక్యూరిటీల లావాదేవీలపై పన్నును పెంచుతూ కేంద్రం చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావమే చూపింది. ఈ కారణంగా తీవ్ర ఒడిదుడుకులకు గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 842 పాయింట్లు క్షీణించిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ ఇవాళ మరో 73 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 80,724 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగానే ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 80,766 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను పెంపు ప్రతిపాదనను ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించగానే మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ క్రమంలో 1,278 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 79,224 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత పన్ను మినహాయింపులపై ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన మార్కెట్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న సెన్సెక్స్ చివరకు 80,429 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 30 పాయింట్లు క్షీణించి 24,479 పాయింట్ల వద్ద స్థిరపడింది.